జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్ఐఆర్ రీషెడ్యూల్, ప్రస్తుత పురోగతి, తదుపరి కార్యాచరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15,78,949 మంది ఓటర్లకు గాను 14,50,744 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిజిటలైజేషన్ పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 1,28,205 మంది ఓటర్లు అబ్సెంట్, షిఫ్టింగ్, డెత్ జాబితాలో ఉన్నారని తెలిపారు. భారత ఎన్నికల సంఘం మరో 10 రోజుల గడువు పొడిగించిన నేపథ్యంలో ఈ జాబితాలో ఉన్న వారి వివరాలను పునఃపరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు BLOలు ఇంటింటికి వెళ్లి హౌస్ టు హౌస్ రీవెరిఫికేషన్ నిర్వహిస్తారని వివరించారు. 2002 ఓటర్ జాబితాతో పోల్చడం అంటే అప్పట్లో సంబంధిత వ్యక్తికి ఓటు ఉండాలని అర్థం కాదని, వారి తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల పేర్లు అప్పటి ఓటర్ జాబితాలో ఉన్నా సరిపోతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 15,78,949 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో 14,50,000 మందిని మనం డిజిటలైజ్ చేయగలిగాము. ఇంకొక 1,28,000 మంది అంటే సుమారుగా 8% మంది ట్రేస్ కాలేదు. దాంట్లో డెత్ ఎంతమంది ఉన్నారు అంటే 55,117 డెత్ ఉన్నారు. అన్ట్రేసబుల్ ఒక 19 మంది అంటే యాబ్సెంట్ వాళ్ళు ఎవరు తీసుకురావడం లేదు. పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఒక 36,000 మంది ఉన్నారు. ఆల్రెడీ ఎన్రోల్డ్ అంటే 2 దగ్గర ఎన్రోల్ అయ్యారు 17,000. ఒకటి ఆఫ్ చేసుకున్నారు వాళ్ళు. అదర్స్ 272 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి 1,28,000 మందికి వచ్చారు. సో 1,28,000 ఈ 10 రోజుల్లో మళ్ళీ ఒకసారి అప్రోచ్ అవుతున్నాం. ఈ 10 రోజుల్లో ఒకసారి ఇంకా వీళ్ళలో ఎవరైనా దొరుకుతారా 2,200 వాళ్ళు చనిపోరాలి. మనము ఎస్ఐఆర్ అంటే 2,200 వాళ్ళు ఉన్నారా లేదా అని, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా లేదా, ఇక్కడే ఎక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా, ఇండియాలో ఎక్కడున్నా సరిపోతారు మనం. అది ఎస్ఐఆర్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 2002లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు, చాలా మంది చచ్చిపోయింటారు కదా, 26 ఏళ్ళు అయిపోయింది కదా, 24 ఏళ్ళు. సో అది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టు. సో మనకైతే 92% మంది అయితే ట్రేస్ అయ్యారు. ఉన్న ఓటర్స్ 92. ఒక 8% మంది ఏఎస్డీస్గా ఉన్నారు, యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్స్గా. సో ఇప్పుడు మనమైతే ఇవంతా కూడా మళ్ళీ ఏఎస్డిటీస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ 10 రోజులు టైం వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా టైం ఇవన్నీ వెరిఫై చేపిస్తున్నాం. మళ్ళీ ఫీల్డ్ వర్క్ ఇచ్చేసి వీళ్ళు ఎవరున్నా కూడా తీసుకుంటాం. ఇదే కాకుండా మనం డ్రాఫ్ట్ రూల్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజులు మనకు అబ్జెక్షన్స్ కూడా ఎవరు ఇచ్చిన ఓటు ఇది పోయింది, నేను ఒక ఫోటో తెప్పించినా కూడా మేము ఇస్తాం. మాకు అప్లికేషన్ అయితే సబ్మిషన్ చేయడం అనేది మ్యాండేటరీ. అప్లికేషన్ అయితే మేము ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు ఏఎస్డీకి మళ్ళీ రీవెరిఫికేషన్ ఇప్పుడు చెప్పాను కదండి, మళ్ళీ రీవెరిఫికేషన్ జరుగుతుంది. ఏఎస్డీస్ అంటే యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ ఉన్నారు కదా, వీళ్ళకి 1,20,000 మంది చెప్పాం కదా, వాళ్ళందరి ఇళ్ళకి వెళ్తున్నాం మేము. వెళ్ళేసి మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి 100% కరెక్ట్ ఉన్నట్టు చూస్తాం. సో మీకు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీరు మా దృష్టికి తీసుకొని వస్తే వీళ్ళు క్లారిఫై. సో మీరు చాలామంది బిఎల్ఏస్ అపాయింట్ చేశారు, థ్యాంక్ యూ. సో మీరు కూడా మాతో కాంటాక్ట్లో ఉండి మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా డిఆర్ఓ గారు ఎప్పుడు ఉంటారు, ఎనీ టైం ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ.